ప్రణామాలు మహర్షి. మీకిదే మా స్వాగతం. ప్రణామాలు ఋషివర్యులారా. ఋషివర్యులారా, మీ స్థానాలలో ఆసీనులు కండు. చెప్పండి సురుచి మహర్షి. ఋషులారా, గౌరీనందనుడు గణేశుని వధ అనంతరం కైలాసంలోని వాతావరణం ఎలా మారిపోయిందో తెలుసా? ప్రతి భవనం లోగిలిలోనూ ఒక శవమున్నట్లుగా మారింది. కైలాసంలో శోకసంద్రాన మునగని వ్యక్తి ఒక్కడంటే ఒక్కడు కూడా లేరు. కన్నీరు పొంగనటువంటి కనులనేవి అస్సలు కానరాలేదు. ఓ సురుచి మహర్షి, ఆ గౌరీనందనుడు అనాది నాద స్వరూపమైనప్పుడు, పైగా ఆ శివశంకరుడు పరమేశ్వరుడు ఈ తత్వాన్ని ఎరింగినప్పుడు వారు తన స్వహస్తాలతో ఆ గౌరీనందన్ని వధించటం అవసరమంటారా? వధించడానికి బదులు మరో మార్గం లేదంటారా? శౌనక ఋషి, ఎప్పటి వరకు ఓంకార రూపమైన అనాదినాదం పరిపూర్ణత సంతరించుకోదో అప్పటి వరకు వైకుంఠపాళి వంటి విభిన్న రూపాలమయమైన సృష్టి కల్పన చేయడం సాధ్యం కాదు. ఆ పరమేశ్వరుడు ఈ సత్యమును ఎరింగినవాడు కనుక ఆయన అనాది రూపుడైన గణేశుణ్ణి నిజరూపునిగా మార్చివేయడం జరిగింది. ఓ మహర్షి, గౌరీనందనుని పునర్జీవింపజేయుట కొరకు సమస్త దేవతలు పథకం వేశారు, విజయం కూడా పొందారు. భగవానుడు శంకరుని చేతిలో గణేశుని మృత్యువు కూడా సంభవించినది. మరి సమస్త దేవతలు ఆయన్ని పునర్జీవింపజేయుటలో విజయం సాధించగలరా? గౌరీనందనుడు పునరుజ్జీవనం ఎలా జరుగుతుంది? ఈ బృహత్కార్య సాధనలో ఎటువంటి విఘ్నాలు వాటిల్లనున్నాయో అవి మనకు తదుపరి కథలో తెలుస్తాయి. ఓ మహర్షి, సంజీవిని మూలికలు లేకపోతే పునర్జన్మ ప్రాప్తించదు. ఇక దైత్యగురువు శుక్రాచార్యుడు దేవతలకు సంజీవ మూలికలను ఎట్టి పరిస్థితిలోనూ ఇవ్వడు. నిస్సందేహంగా దేవగణాలు బాలగణేశుణ్ణి పునరుజ్జీవింపజేయడానికి మరో మార్గం తప్పక అన్వేషిస్తారు. గౌరీనందనుని పునర్జన్మ ఇక ఇప్పుడు మరింత జటిల సమస్యగా మారింది మహర్షి. ఎందుకంటే బాలగణేశుని శిరస్సు కూడా అపహరించబడింది. మరి తదుపరి ఏం జరగనుంది మహర్షి? సమస్త దేవతలు ఆలోచనలో పడ్డారు. గౌరీనందనుని శిరస్సు అపహరింపబడటంతో ఏం చెయ్యాలో తెలియని సంకట స్థితిలో పడ్డారు. బాలగణేశుని పునరుజ్జీవింపజేయడంలో ఇది అనుకోని విఘ్నంలా పరిణమించింది. తదుపరి ఏం జరుగుతుందో విని తరించండి. ప్రభు, ఈ సకల విశ్వం, అందులోని సకల జీవులు మీ సమ్ముఖానికి మీ శరణు కోరి వచ్చారు. వారిని రక్షించండి ప్రభు. బాలగణేశుని పునర్జీవింపజేయండి ప్రభు. బాలగణేశుని పునర్జీవింపజేయండి. బ్రహ్మదేవ, విష్ణుదేవ, బాలగణేశుని శవాన్ని గౌరవప్రదంగా ఆ రాతి పలకపై పరుండబెట్టమని చెప్పండి. బ్రహ్మదేవ, ఏమిటి అనర్థం?
బాలగణేశుని శిరస్సు అగుపించదేమిటి? బాలగణేశుని శిరస్సు స్వయాన మహాదేవుని శివగణాలు తీసుకొని వస్తున్నారు కదా, మరి ఈ అనర్థం ఎలా జరిగింది? నారాయణ నారాయణ అంటే మహాదేవుని గణములు బాలగణేశుని శిరస్సును అపహరించరా? గౌరీనందనుడు బాలగణేశుని శిరస్సులా అపహరించబడడం మన పాలిట జటిల సమస్యగా పరిణమించక మానదు. విష్ణుదేవ, ఇప్పటికే పునర్జీవన సమస్యతో బాధపడుతున్న మనం ఇక శిరస్సు కనిపించకపోతే బాలగణేశుడిని ఎలా పునర్జీవింపజేయగలం విష్ణుదేవా? ఇప్పుడేం చేయగలం చంద్రమౌళీశ్వర? బాలగణేశుణ్ణి మనం ఎలా పునరుజ్జీవింప చేయగలం? ఏ ప్రాణిని బ్రతికించాలన్నా శిరస్సు అనివార్యం కదా శ్రీహరి. శిరస్సు లేకుండా ఏ ప్రాణిని బ్రతికించటం సాధ్యం కాదు. ఈ పరిస్థితిలో ఈ సమయాన మేమేం చేయగలం? శిరస్సు లేకుండా బాలగణేశుని పునర్జీవింపచేయటం అసాధ్యం. ఏమిటి మీరంటుంది మహాదేవా? శిరస్సు లేకుండా మీ సముఖాన ఉంచిన ఈ శవం మీ పుత్రునిది. ఈ శవాన్ని మేం చూడలేకున్నాం మహాదేవా. ఇక పార్వతీదేవి ఎలా చూడగలరు చెప్పండి? తల్లి పార్వతీదేవి కన్నీట ఉప్పెనలో సమస్త విశ్వం మునిగిపోతుంది మహాదేవా. సమస్త విశ్వం మునిగిపోతుంది. ఎందుకలా మౌనం వహించారు? సర్వ జగజ్జనని తల్లి పార్వతీదేవి నుదుటి రాత ఇదేనా? తన నిర్దోష పుత్రుని శవం శిరస్సు లేకుండా చితిపై ఉంచుతారా? ఒక తల్లి తన పుత్రుని ఇలాంటి మృత్యువుని ఎలా భరించగలదు దేవా? ఎలా భరించగలదు? మహాదేవా, లక్ష్మీదేవి ప్రశ్నలకు సమాధానం చెప్పండి మహాదేవా. ఇప్పుడు మేము ఎవరి ప్రశ్నలకు సమాధానం చెప్పలేం. మేము నిస్సహాయులం. ఒకవేళ బాలగణేశుని శిరస్సు ఇక్కడ ఉండి ఉంటే అతను నిస్సందేహంగా బ్రతికేవాడు. మేము ఏమీ చేయలేని నిస్సహాయులం. అసలు బాలగణేశుని శిరస్సు ఎవరు తీసుకెళ్లారు? నారాయణ నారాయణ బాలగణేశుని శిరస్సు అపహరించిన వారు స్వయాన తమగణాలే మహాదేవా. మా గణాలా? అవును మహాదేవా. ఇక్కడున్న సమస్త దేవదేవేరులు అందుకు ప్రత్యక్ష సాక్షులు. మీ శివగణాల ద్వారా బాలగణేశుని శిరస్సు మాయం చేయించారు. మళ్ళీ ఈ నాటకం ఏమిటి మహాదేవా? మీరు మాపై ఆరోపణలు చేస్తున్నారు దేవర్షి నారద. మా శివగణాలు గణేశుని శిరస్సును ఎన్నటికీ అపహరించి ఉండరు. అటులైన ఓ మహాదేవా, ఇది మరింత ఆశ్చర్యకర విషయమే. మరి మన బాలగణేశుని శిరస్సు ఎవరు అపహరించి ఉంటారు? అటులైన ఓ మహాదేవా, గౌరీనందనుడు ఇక ఎప్పటికీ పునర్జీవితుడు కాలేడా? కాలేడు. ఇక బాలగణేశుని పునర్జీవింపజేయటం సంభవం కాదు. ఇదేమిటి శ్రీహరి విష్ణుదేవా? బాలగణేశుడు ఇంకనూ మృత్యావస్థలోనే ఉన్నాడు. మా తండ్రి గారు సంజీవని మూలికల్ని ఇంకనూ తీసుకురాలేదా? సూర్యదేవుడా, సంజీవని మూలికల కోసం వెళ్ళింది మీరు కదా శనిదేవా? మరి రిక్తహస్తములతో వచ్చారేమిటి? మీరు సంజీవిని తీసుకురాలేదా? ఏమిటి మీరనేది? మా తండ్రి గారు సంజీవని మూలికలు తీసుకుని సరైన సమయానికి ఇక్కడికి రాలేదా? లేదు శనిదేవా, వారికి బాలగణేశుని మృత్యు గురించి అస్సలు తెలియనే తెలియదు. నిస్సందేహంగా మిమ్మల్ని ఎవరు మోసం చేశారు శనిదేవా. మోసం చేశాడా? అంటే సంగ్రహకాసురుడు మమ్మల్ని నమ్మించి మోసం చేశాడన్నమాట. ఇక వాడు మా దృష్టి నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేడు. ఇది కోప్పడవలసిన సమయం కాదు శనిదేవా. సమస్త దేవతలను ఇప్పుడు ఇక గంభీరమైన సమస్య బాధిస్తోంది. బాలగణేశుని శిరస్సు అపహరించబడింది. ఏమిటి? బాలగణేశుని శిరస్సు అపహరించబడిందా? అవును శనిదేవా, ఇప్పుడదే మనం ఎదుర్కొనవలసిన సమస్య. మేమిలా జరుగుతుందని అనుకోనలేదు. బాలగణేశుని వధించిన అనంతరం ఎదురైన ఈ సమస్యని ఎలా ఎదుర్కొనగలం? ఇప్పుడేం చేయగలమంటారు శ్రీహరి విష్ణుదేవా? బాలగణేశుడు ఇక పునర్జీవనం ఎలా పొందుతాడు? ఇక బాలగణేశుని పునరుజ్జీవింపజేయటం అసాధ్యమవుతుంది. ఏమిటి అంటే? మహాదేవుడు కూడా? శిరస్సు లేకపోవడంతో మహాదేవుడు కూడా ఏమి చేయలేరు శనిదేవా. విష్ణుదేవా, బాలగణేశుని అంతిమ సంస్కారాలకి
ఏర్పాటు చేయించండి. ఈ విలపిస్తున్న స్వరం ఎవరిది విజయ? ఇదేదో ఆర్తనాదంలా అనిపిస్తుంది కదూ. ఈ విలపిస్తున్న స్వరం గౌరీనందనుడు యుద్ధం చేస్తున్న రణభూమి నుంచి వినిపిస్తోంది. మనం వెంటనే వెళ్ళి చూద్దాం విజయ. మన గౌరీనందనుడు సమస్త దేవతలతో ఒంటరిగా యుద్ధం చేస్తున్నాడు కదా. నాకు చాలా భయం వేస్తుంది విజయ. మహాదేవునితో గౌరీనందనుడు యుద్ధం చేయటం ఉచితం కాదు కదా. మనం ఇప్పుడు అసమర్థులమైపోయాం జయ. అటు యుద్ధాన్ని నిలువరించలేము, ఇటు పార్వతీదేవి తపస్సును భంగపరచలేము. తపస్సును భంగపరిస్తే పార్వతీదేవికి కోపం వస్తుందో ఏమో. నా మనస్సు ఏదో అనర్థం వాటిల్లబోతోందని సూచిస్తోంది. ఇంతకీ విలపిస్తున్నది ఎవరు? పద వెళ్ళి చూద్దాం. పద విజయ. సమస్త దేవదేవేరులు ఎందుకు గుమికూడినట్లు జయ? సమస్త దేవగణాలు శివగణాలు ఎందుకు రోధిస్తున్నట్లు? కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాం విజయ. ఏదైనా దుర్ఘటన జరిగిందేమో. శిరస్సు లేని ఈ శవం ఎవరిది విజయ? ఈ శవం మన గౌరీనందనదే జయ. ఈ శవం మన గౌరీనందనదే. ఎంతటి అనర్థం సంభవించింది విజయ, ఎంతటి అనర్థం సంభవించింది. ఇక మనం పార్వతీదేవికి ఏమని చెప్పాలి? గౌరీనందుడు మరణించాడని ఎలా చెప్పాలి? పార్వతీదేవి 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 తల్లి పార్వతీదేవి 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 తల్లి పార్వతీదేవి 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 కళ్ళు తెరవండి పార్వతీదేవి, కళ్ళు తెరవండి. తపస్సమాధి నుండి వెలుపలకు రండి. మన భవన ద్వారం ముందు జరిగిన దుస్సంఘటనని వీక్షించండి పార్వతీదేవి, వీక్షించండి. కళ్ళు తెరవండి పార్వతీదేవి, కళ్ళు తెరవండి. ఓ జగజ్జనని, సమస్త విశ్వ విలాప రోదన మీ చెవిన పడటం లేదా తల్లి? బంధతప్త స్వరాలను వినండి తల్లి. సకల సృష్టి అందలి అణు అణువు విలిపిస్తూ విన్నవించుకుంటోంది. మన కైలాస యువరాజు గణేశుడు మరణించాడని పార్వతీదేవి, గణేశుడు మరణించాడని. తమ ప్రియపుత్రుడు గణేశుడు మరణించాడు తల్లి, తమ ప్రియపుత్రుడు మరణించాడు. కళ్ళు తెరవండి తల్లి, కళ్ళు తెరవండి. ఓ సర్వ జగజ్జనని, మన ప్రియాతి ప్రియమైన గణేశుని శవం తమ అంతిమ సంస్కారానికై గాను తన తల్లికై నిరీక్షిస్తోంది. కళ్ళు తెరవండి తల్లి, దయచేసి కళ్ళు తెరవండి. జరిగిన అనర్థాన్ని స్వయంగా మీ కన్నులతో మీరే వీక్షించండి. ఓ పార్వతీదేవి, గంధర్వలోకం, స్వర్గలోకం, సమస్త దేవలోకం కైలాసమందుల శోకసంద్రంలో మునిగిపోయాయి తల్లి. ఈ సకల విశ్వం గణేశుని హత్యను కళ్ళారా చూసింది తల్లి పార్వతీదేవి. సమస్త దేవతలు కలిసి మన గణేశుని వధించారు పార్వతీదేవి. సకల సృష్టి రోధిస్తోంది. మీరు మీ పుత్రుని శవంపై కన్నీరు కార్చరా పార్వతీదేవి? మీరు మీ కనులు గనక తెరవకుంటే, మీరీ తపస్సమాధినిక వీడకుంటే మేం ప్రాణార్పణ చేస్తాం తల్లి. కనులు తెరవండి పార్వతీదేవి, మీ తపస్సును చాలించండి పార్వతీదేవి, మీ తపస్సునికి చాలించండి. ఎంతటి అనర్థం చేశారు? మీ భవన ద్వారం ముందు అనర్థం జరిగింది పార్వతీదేవి. అనర్థమా? మా భవన ద్వారం వద్ద ఏమిటి అనర్థం? మీకు ఎలా వివరించాలో మాకు అర్థం కావటం లేదు తల్లి పార్వతీదేవి. మా నాలుక మాకు సహకరించడం కూడా లేదు. మీ భవన ద్వారం ముందు జరిగిన అనర్థాన్ని స్వయంగా మీరే వచ్చి వీక్షించండి తల్లి. ఎందుకలా విలపిస్తున్నావు జయ? ఏం జరిగింది? ఏమిటి అనర్థం చెప్పండి. మీ పరిస్థితి చూస్తుంటే ఏదో దుస్సంఘటన జరిగిందనిపిస్తోంది. ఏమైందో చెప్పు జయ. ఎందుకు మీరు అలా విలపిస్తున్నారు? కన్నీరెందుకు కారుస్తున్నారు? ఇంతకీ మీరు ఏం చూశారో చెప్పండి. పార్వతీదేవి, కైలాస యువరాజు, మన గణేశుడు. గణేశుడు ఏమైనా మా పుత్రుడికి? ఓ పార్వతీదేవి, మన యువరాజు గణేశుడు మరణించాడు. లేదు. ఏమిటి ఏమిటి మీరంటున్నది? మీరు చెప్తుంది నిజమేనా? విజయ చెప్తున్నది అక్షర సత్యం తల్లి. మన యువరాజు గణేశుని వధించారు. మన యువరాజు గణేశుని హత్య చేశారు పార్వతీదేవి. ఈ శోక సమాచారం అందించేందుకే మేము మీ తపస్సుని భంగపరచవలసి వచ్చింది.
తల్లి జగజ్జనని, ఈ దారుణ సంఘటన సకల కైలాసాన్ని అంధకారమయం చేసింది తల్లి. మన భవన ద్వారం ముందు అనాథలా పడి ఉన్న యువరాజు గణేశుని శవం తన తల్లికై నిరీక్షిస్తోంది తల్లి. లేదు పార్వతీదేవి, తల్లి పార్వతీదేవి. గణేష